K+ News Network presents. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి అతిథి సింగ్కు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం. స్థానిక కలెక్టరేట్ ముందు రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమానియల్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లో వాటిని టెండర్ల పద్ధతిలో ఎస్సీ ఎస్టీలమైన మాకు కల్పించాలని, మా వాటాను కొందరు బినామీ పేర్లతో వెయ్యాలని చూస్తున్నారని, దీనిని పూర్తిగా మేము ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లికట్ల సాగర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్, మాల మహానాడు రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షులు సికే కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ గారిని పిలుస్తామని చెప్పినారు. మాకైతే దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే 345/2లో ఇంజేటి శాంతన్ అనే వ్యక్తికి, అప్పుడు ఆయన మిలిటరీ మ్యాన్, అతను రిటైర్డ్ అయితే ఆయన గౌరవబద్ధంగా 4 ఎకరాల 50 సెంట్లు పట్టా పాస్బుక్ ఇచ్చినారు. అయితే ఆ భూమిని 2023లో జగనన్న భూ సర్వే పేరుతో అక్కడుండి దళితుల భూమి, అక్కడ ఆయనకు పట్టా పాస్బుక్ ఉంది. ఆయనకు బోరు కూడా ఇచ్చినారు ప్రభుత్వం. ఎస్సీ కార్పొరేషన్ నుండి ఆర్థిక సాయం కూడా చేసింది. అటువంటి భూమిని, సాగులో ఉండే భూమిని ఒకతను చిన్న సుబ్బారెడ్డి, గోపాల్ రెడ్డి అనే వ్యక్తులకు మళ్ళీ ఆ భూ సర్వేలో అతని పేరు ఆన్లైన్లో ఎక్కింది. ఆ విషయమై ఇంతవరకు ఎన్నిసార్లు ఆర్టీఓ సార్ తిరిగినాం, ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగినాం, ఇక్కడ డిఆర్ఓ దగ్గరికి వచ్చి చెప్పినాం. స్పందనే లేదు. ఈ స్పందనకు ప్రతిస్పందనే లేదు. ఇది చాలా అన్యాయము. మా డిమాండ్ ఏంటంటే ఒకటే, అప్పట్లో ఈశ్వరయ్య అని తహసీల్దార్ ఉన్నాడు, చాలా అవినీతిగా పాల్పడినాడు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అతని మీద అనేక రాతలు రాసినారు. ఆయన సస్పెండ్ కూడా అయినాడు ఇలాంటి అక్రమాలు చేసి. కానీ ఆయన సస్పెండ్ చేశారే కానీ అతను చేసిన అక్రమాలు కరప్షన్ చేయలే. అటువంటి వారిపైన నిజంగా చెప్పాలంటే అటువంటి వారిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలా, అటువంటి ఎంఆర్ఓల పైన. అప్పుడు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దళిత, బడుగు, బలహీన వర్గాలు బాగుపడతారు. ఎందుకంటే మాకు మెయిన్ రెండే, ఒకటి రెవెన్యూ వ్యవస్థ, ఒకటి పోలీస్ వ్యవస్థ. ఈ రెండు దాంట్లలో మేము నలిగిపోతున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గర ఇక్కడ ఏదన్నా చక్కగా మాట్లాడితే వాళ్ళు మమ్మల్ని బెదిరియడము, మా వాళ్ళని బెదిరియడము, వాళ్ళ మీద కేసులు పెడతామని భయపడము. ఇదే రెవెన్యూ వాళ్ళు కూడా తహసీల్దార్ దగ్గర పోతే మీ మీద అది కేసులు పెడతామని, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని, మా విధులకు ఆటంకపరిచారని ఇట్లా బెదిరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు ఎక్కువైనాయి ఈ జిల్లాలో. దీన్ని కరప్షన్ చేయాలా, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే జరగకపోతే పెద్ద ఎత్తున ఒకసారి జిల్లా ఆఫీస్ ముందు ఖచ్చితంగా ధర్నా, నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నారు. జై భీమ్. మరియు నా దళిత సోదరులందరికీ ఉద్యమ నమస్కారాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడి. ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ నందు మేము 3 అర్జీలు ఇచ్చాము. విషయం ఏమిటంటే, ప్రతి వారం స్పందన జరుగుతుంది కానీ ఇక్కడ స్పందనలో వచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం దొరకడం లేదు. కేవలం ఈ స్పందన అనేది మాత్రం నామమాత్రంగానే జరుగుతుంది. గత 3 నెలలుగా మా రాష్ట్ర మాల మహానాడు తరపున మేము బద్వేలు మండలంలో ఇంజటి శాంతయ్య గారి పొలం కోసము పోరాడుతున్నాము. ఆయన ఒక రిటైర్డ్ మిలిటరీ మ్యాన్. అతని పొలాన్ని అగ్రకులస్తులు కబ్జా చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని చేస్తున్న అక్కడున్న ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ వారిని ఏం చేయకుండా చోద్యం చూస్తున్నారు. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. రెండో అర్జీ వచ్చేసి కడప జిల్లా పరిషత్లో రూములు పడ్డాయి. అక్కడ మాకు ఎస్సీ రిజర్వేషన్ల ప్రకారం ఏ విధంగా మా రూములు మాకు రావాలనో అక్కడ రూములు మేము ఆఫీసులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే విధంగా జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ గారు మాకు కల్పించాలని కోరుతున్నాము. ఆ రూములు దళారుల చేతులకు పోకుండా మా దళితులకు మా వాటా మాకు వచ్చి మేము ఆఫీసులు తీసుకొని అక్కడ మేము వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా జమ్మలమడుగులో దొమ్మర్నంద్యాలలోని ఒక చేనేత కార్యక్రమంలో ఫేక్ సంతకాలు, ఏఈ గారికి వాళ్ళకి ఫేక్ సంతకాలు పెట్టుకుని చైర్మన్, డిప్యూటీ చైర్మన్, తర్వాత రాష్ట్ర వాళ్ళ సెక్రటరీ గారు వీళ్ళంతా కలిసి షెడ్డు వేయకుండా 30 లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీని, ఎస్సీ సబ్సిడీలను తీసుకున్నారు. వీటిపై ప్రభుత్వంకు మేము కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము, కానీ ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా మేము మరొకమారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తిస్తున్నామండి, సార్ దళితుల అర్జీలపై మీరు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము స్పందనకు వస్తున్నాము, అర్జీలు ఇస్తున్నాము, చేస్తున్నాము, కానీ
కలెక్టర్ గారి నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దయచేసి దళిత అర్జీలను విలువ తీసుకొని వాటిని మీరు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్.